మండలంలో ఒక ఊరికే కదా ఇవాళ పథకాలు అమలు చేసేటిది. ఇక చూడండి ఎట్టట వీళ్ళకు పైసలు జనాలకు ఇస్తేందుకేం పైసలు లేవు కానీ పేపర్లకు యాడ్లు ఇచ్చుకోవడానికి కాంగ్రెస్ పత్రికలకు. ఇది వెలుగు అనేది కాంగ్రెస్ పత్రిక. ఇగో దీనికి మొత్తం యాడ్ ఇచ్చేసిండు. ఏమని ఇచ్చిండు యాడ్ ఇక్కడ చూడండి. ఇగో ఇట్లా ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేసిండు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో మరో ముందడుగు, 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. సిగ్గుందా ప్రభుత్వానికి? నువ్వు మండలంలో ఒక్క ఊరికి ఇస్తున్నావు, ఆ ఒక్క ఊరిలో కూడా ఏరి కోరి ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వకూడదు అర్థం కాక ఏదో 10 మందికో 15 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ ఒక ఊరిలో ఏరి కోరి ఇచ్చేటువంటి ఈ కార్యక్రమానికి మళ్ళా నాకు తెలిసి ఈ పేపర్లకు అన్నిటికీ యాడ్లు వచ్చినాయి చూడు. ఈ పేపర్లకు యాడ్లు వచ్చినాయి అంటే దీనికి కారణం ఏంటిది? ఇది కేవలము డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసమే. ఈ పేపర్ల యాడ్ల పైసలు పెడితే ఇంకొక 10 ఊర్లకు ఇవ్వచ్చు. దాదాపు ఎంత లేదన్నా 100 కోట్ల ప్రకటనలు ఇచ్చుంటారు ఇవాళ ఇది టీవీలు పేపర్లు అన్నీ కలుపుకుంటే, ఇవన్నీ కూడా కలుపుకుంటే అది అవుతుండే. చూడండి, అన్ని పత్రికలలో యాడ్లు ఇచ్చుకోరు. ఏం ఘనకార్యం చేసిరని, ఏం కట్టగట్టిరని, ఎందుకు ఇవ్వకపోతే కాదా? ఇప్పుడు ప్రజలందరూ ఏమైతే ఉన్నారా? ఈ పేపర్లను బతికించుకోవడం కోసం కాకపోతే, ఈ ఆంధ్ర పత్రికలను, ఈ కాంగ్రెస్ పత్రికలను బతికించుకోవడం కాకపోతే ఎందుకు ఇచ్చినట్టు ఈ పేపర్లకు యాడ్లు? ఇవి జనం సొమ్ము వృధా చేయడం కోసం మాత్రం తప్ప ఇంకొకటి ఏం లేదు.